నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తుంటే గతంలో ఉప్పెనలా విరుచుకుపడే వైసీపీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నా వైసీపీ రియాక్ట్ అవ్వకపోవటం వెనుక పెద్ద పొలిటికల్ జామెట్రీ ఉందట. ఆ లెక్కలేంటో, ఆ ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది జగమెరిగిన సత్యం. గత 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఒక్క మాటంటే వైసీపీ నుంచి 10 మంది నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకిపారిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పూచికప్పులతో సమానంగా చూస్తూ పర్సనల్ అటాక్స్ తో రెచ్చిపోయేవారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా జల జీవన్ మిషన్ సభలో వైసీపీ నేతలకు యోగి ట్రీట్మెంట్ ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినా సరే వైసీపీ గడప దాటి బయటకు రావడం లేదు. పవన్ ఏమన్నా సరే స్పందించడమే మానేశారు. ఆయన ప్లాన్స్ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటుందట వైసీపీ. అవును, నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా. ఇక్కడ వైసీపీ మౌనం వెనుక కూడా బలమైన కారణమే ఉంది. పవన్ కళ్యాణ్ వేస్తున్న ట్రాప్ లో పడకూడదని జగన్ అండ్ టీం డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా కాపు కమ్యూనిటీ ఓట్ల బ్యాంకు విషయంలో వైసీపీ ఒక క్లారిటీ వచ్చింది. మొత్తం మీద గతంలో తాము పవన్ కళ్యాణ్ తిడితే ఆ కోపం కాపు సామాజిక వర్గానికి తగిలి అది వైసీపీకి మైనస్ అయిందన్నది వారి వర్షన్. అందుకే ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మద్దతుదారుల్లో ఒక రకమైన అసంతృప్తి మొదలైంది. పవన్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ తాము ఆశించినటువంటి స్థాయిలో పవర్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నామని, తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం పెరిగిపోతుందని కాపు సామాజిక వర్గంలోని కొందరు భావిస్తున్నట్లు సమాచారం. ఈ అసంతృప్తి డైవర్ట్ అవ్వాలంటే మళ్లీ జగన్ ను టార్గెట్ చేయడం ఒక్కటే మార్గమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎందుకంటే జగన్ మీద పవన్ విమర్శలు చేయగానే వైసీపీ నేతలు రియాక్ట్ అయి పవన్ కళ్యాణ్ ను తిడితే ఆటోమేటిక్ గా ఆ సామాజిక వర్గమంతా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి కోపాన్ని మర్చిపోయి వైసీపీకి వ్యతిరేకంగా పవన్ వెనుక నిలబడుతుంది. దీన్నే ఎమోషనల్ డైవర్షనల్ టెక్నిక్ అంటూ ఉంటారు. ఇక్కడ ఎవరు ఎవరిని ట్రాప్ చేస్తున్నారో అర్థం చేసుకోవడం కష్టం. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం కూటమి కట్టిన ఓట్ షేరింగ్, మరీ ముఖ్యంగా ఓట్ ట్రాన్స్ఫర్ మెకానిజం. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు గుంపగుత్తగా కూటమికి పడ్డం వైసీపీకి కోలుకొని దెబ్బతీసింది. చివరకు తీస్మార్ ఖాన్లు అనుకున్నటువంటి వైసీపీ కాపు నేతలు కూడా మట్టి కరిచారు. ఇప్పుడు మళ్లీ పవన్ ను తిట్టి ఆ వర్గాన్ని శత్రువులుగా మార్చడం కన్నా మౌనంగా ఉండి కూటమిలో తలెత్తేటువంటి అంతర్గత విభేదాలను గమనించాలని జగన్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా రియాక్షన్ ఇవ్వకూడదని పార్టీ అంతర్గత ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తుంది. నిజానికి టిట్ ఫర్ ట్యాట్ అనేది పాత పద్ధతి. ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ అనేది వైసీపీ కొత్త పద్ధతి. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విమర్శల్లో పదును పెరిగినా వైసీపీ నేతలు మాత్రం తమ నోటికి తాళం వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటంటే తాను జగన్ ను ఎంత ఎక్కువగా తిడితే జగన్ అంతలా రియాక్ట్ అవుతారని, దాంతో రాష్ట్ర రాజకీయాల్లో కేవలం పవన్ వర్సెస్ జగన్ అనేటువంటి యుద్ధం నడుస్తుందని ఆయన ఆశిస్తున్నారు. పవన్ ఏమన్నా సరే అది తమకు సంబంధం లేని విషయం అన్నట్లుగా ఉండటం ద్వారా పవన్ ఉనికిని తక్కువ చేయాలని చూస్తుంది వైసీపీ. వైసీపీ ఇప్పుడు పూర్తి ఫోకస్ ను గ్రౌండ్ లెవెల్ మీద పెట్టింది. పవన్ కళ్యాణ్ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం కంటే కూటమి ప్రభుత్వంలోని లోపాలను ఎండగట్టడం మీద దృష్టి పెట్టాలని డిసైడ్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చినటువంటి హామీలను, ఇప్పుడు చేస్తున్నటువంటి పనులను మైక్రో లెవెల్లో స్టడీ చేస్తుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉన్నటువంటి కాపు ఓటర్ల సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే ప్రస్తుతానికి వ్యూహాత్మక వెనుకడుగు అవసరమని జగన్ భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎన్ని యోగి ట్రీట్మెంట్ అన్నా, ఎన్ని జైలు వార్నింగ్లు ఇచ్చినా వైసీపీ నుంచి కేవలం నో కామెంట్స్ అనేటువంటి సమాధానం వస్తుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ తన దూకుడుతో వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టాలని చూస్తుంటే వైసీపీ మాత్రం మౌనాన్ని ఆయుధంగా మలుచుకుంది. సహనం ఒక సద్గుణం అని నమ్ముతారో లేక టైం విల్ టెల్ అని వేచి చూస్తున్నారో కానీ ఈ మైండ్ గేమ్ మాత్రం రసవత్తరంగా మారుతుంది.